సార్ ఏంటి ఈ రద్దు అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్కాట్ చేసిన దగ్గర నుంచి ఒక వార్త అయితే విపరీతంగా చక్కర్లు కొడుతుంది. రద్దు చేసే అంశము ఇటు స్పీకర్కి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే ఇది మళ్ళీ గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లి గవర్నర్ అనుమతి తీసుకొని గవర్నర్ ప్రతిపాదించిన తర్వాతే రద్దు అనే అంశం ఉంటుందా? మొట్టమొదటి అంశం ఈ అసెంబ్లీ స్పీకర్కు ఉన్న అధికారాలు, అసెంబ్లీకి సభ్యులు వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చా, శాసనసభ రద్దు చేయొచ్చా అనే చర్చ ఎక్కువ నడుస్తుంది. ఇది ఇంతకు ముందు కూడా నడిచింది. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2.5 సంవత్సరాల పాటు శాసనసభని బాయ్కాట్ చేశారు. వారు తనను అవమానించారు, తన కుటుంబ సభ్యులు అవమానించారు. తిరిగి గౌరవప్రదంగా ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి ఆయన బాయ్కాట్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇదే సన్నివేశం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేరుతో కాదు కానీ మాకేం అవకాశం లేదు, నేను నేరుగా ప్రజల్లోకి వెళ్ళిపోతానని చెప్పి బాయ్కాట్ చేసి దాదాపు 1.5 years 2 years ఆయన కూడా శాసనసభను అనధికారికంగా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయినాడు. పాదయాత్రతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఆ సందర్భంగా కానీ ఇప్పుడు కానీ ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఇట్లా చర్చ నడిచింది. ఏమని, సభకు రాకపోతే వాళ్ళు శాసనసభ రద్దు చేయాలి, కనీసం జీతం ఇవ్వకుండా ఉండాలి, ఇట్లాంటి చర్చ రానప్పుడల్లా జరుగుతుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాస్త మీడియా ఉత్సాహం ఎక్కువ కాబట్టి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా విభేదించే మీడియా బలంగా ఉంది కాబట్టి వారి అత్యుత్సాహాన్ని అంతా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకరైనా శాసనసభకు పోవాలని మనం అందరూ కోరుకుంటాం. సమాజంలో పనిచేసే క్రియాశీలకంగా ఉండే వాళ్ళు ఎవరినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు మినహాయించి, డైరెక్ట్ గా పార్టీ అభిమానులు కూడా కాదు, ఆయన పార్టీ డైరెక్ట్ లీడర్స్ తప్ప మీకు ఎవరైనా పోతేనే బాగుంటుంది అని కోరుకుంటారు. నేను కూడా పోవాలని అనుకుంటాను. పోవాలి, మైక్ అడగాలి, ఇవ్వలేని పక్షంలో బయటకు వచ్చి వాకౌట్ చేసి తన జపదలుచుకుని చెప్పాలి, నిరసన తెలియజేయాలి. ఇది ఒక ప్రాసెస్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాలని మనం కోరుకుంటాం. అయితే రియాలిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోతే శాసనసభ సభ్యత్వాలు రద్దయిపోతాయా? సరే, ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ జరిగినా కూడా, మళ్ళీ ఎలక్షన్ జరిగినా కూడా మళ్ళీ ఆయన గెలుస్తాడు. కానీ మిగతా 10 మంది పరిస్థితి కాదు కదా. అంటే ఇట్లా వాళ్ళు ఏమైనా కంగారు పడిపోతారా, అంటే ఇట్లా శాసనసభ సభ్యత్వం రద్దు అయిపోతుంది అనుకుంటే వాళ్ళు ఏమైనా కొంతమంది వస్తారా, ఇట్లాంటి ఒక టాక్టిక్స్ నడుస్తా ఉంది. నాకున్న అంటే సమగ్రంగా నేనేమి శాసనసభ రూల్స్ అని చదివేయలేదు, కానీ నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు ప్రతిపక్ష హోదాకి అర్హతలు, అదేవిధంగా శాసనసభ సభ్యత్వం రద్దుకు సంబంధించినటువంటి అంశాలు, ఈ రెండింటికి సంబంధించి మనం ప్రాథమికంగా పరిజ్ఞానం తీసుకున్న సాంప్రదాయం రెండు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి 10% అయితే అవసరం లేదు. నాకున్న అవగాహన నిజంగా 10% అవకాశం ఉంటే 10% ఉండాలనేది రూల్ అయితే సాంప్రదాయం అదే రూల్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోర్టుకి వెళ్ళాడో, కోర్టు సమన్స్ ఇచ్చింది అసెంబ్లీ కార్యదర్శి, దీనికి ఆన్సర్ చేయలేదు. ఒకసారి ఇచ్చారు, ఇంకా ఏం ఆన్సర్ చేయలేదు, రెండోసారి ఇచ్చినట్టున్నారు. మరి ఈజీగా అనౌన్స్ చేసేవచ్చు కదా, ఆన్సర్ చేసేవచ్చు కదా. 10% ఉండాలంటే ఆయనకి 10% లేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పలేదంటే రూల్లో లేదనేది అర్థం. ఒక అంశం, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 2 అంశాలు. ఒకటి సాంప్రదాయం ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది. శాసనసభ రద్దు అంటే డిస్క్వాలిఫై చేయడం, అనర్హత వేటు వేయడం. అంటే శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని అనర్హత వేటేయడం. అనర్హతకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. అనర్హత ఏ పరిధిలో వేస్తారు? ఫస్ట్ అనర్హత ఎక్కడ వేస్తారంటే, ఒక పార్టీ తన పార్టీ తరపున గుర్తు తరపున ఎన్నికైన వ్యక్తి విప్పు జారీ చేయబడి ఆ విప్పును ఉల్లంఘించినప్పుడు అనర్హత పిటిషన్ వేయబడుతుంది. అంటే ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదా తెలుగుదేశం పార్టీలో 100. దీంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు శాసనసభలో గవర్నర్ తీర్మానానికి అనుకూలంగా జరిగే ఓటింగ్ లో మీరు పాల్గొనాలి, మరియు ఓటు అనుకూలంగా వేయాలని విప్పించారనుకోండి, దానికి భిన్నంగా ఓటేస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి తన గ్రూప్ లో శాసనసభ పక్షంలో ఇచ్చినా డిస్క్వాలిఫై అయిపోతారు. అదేవిధంగా అనర్హత 2 లేదా 2 ఏళ్లు ఆ పైపడి జైలు శిక్ష లాంటిది పడితే వారు కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు స్పీకర్ గారు. ఇది ఉంది తప్ప డిస్క్వాలిఫికేషన్ లో శాసనసభకు రాకపోతే, ఏదో ఇన్ని రోజులు రాకపోతే ఇన్ని రోజులు రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అని ఎక్కడ శాసనసభ రూల్స్ లో నాకు తెలిసి లేదు. శాసనసభ రూల్స్ లో ఇన్ని రోజులు రావాలని, ఇన్ని రోజులు రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అని రూల్స్ లో లేవు. అంటే లేని దాన్ని స్పీకర్ అమలు చేస్తాడు. రూల్స్ లో లేని దాని ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఒక పాయింట్ ని చూడాలి. ఇక్కడ ఎక్కడా కూడా స్పీకర్ కి సంబంధించి ఆయన డిస్క్వాలిఫికేషన్ లేదు.
ఒక లెటర్ని తీసుకొచ్చారు. ఆ 11 మంది వైసీపీ నేతల పేర్లు తీసుకొచ్చి గవర్నర్ దగ్గర ఇచ్చి, వీళ్ళు ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి నేతలు కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అంశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి అక్కడ మేము ఇస్తామన్నాం, మైకులు ఇస్తామన్నాం, వాళ్ళకి ఏవైతే ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి సమయం ఉంటుందో, వాళ్ళు మాట్లాడాల్సినటువంటి చర్యలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మేము ఇస్తామన్నాం. అయినా వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు కాబట్టి, అయినా వాళ్ళు తిరస్కరిస్తున్నారు కాబట్టి, దీని మీద మీ గవర్నర్ మీకు ఉండేటువంటి పవర్స్తో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ ఒక లేఖని గవర్నర్కి పంపారని చెప్పేసి ఇక్కడ ప్రధాన వాదన. నాకున్న అవగాహన మేరకు గవర్నర్ అసెంబ్లీ వ్యవహారాల్లో సర్వోన్నత అధికారం స్పీకర్కే ఉంటుంది. ఓకే. స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టులకు లేవు, ఎవరికీ లేవు. స్పీకర్ సర్వోన్నత అధికారం. గవర్నర్, మన ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక ఇది చర్చ నడిచింది. గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ అథారిటీ కాబట్టి ఆయన అనుమతి తీసుకోవాలి. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు స్కిల్ కేసు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆయన కేసును కొట్టేయమని పిటిషన్ వేశారు కోర్టులో, స్క్వాష్ చేయమని. దాని రిలేటెడ్ గా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ అపాయింట్ చేసేది ఎమ్మెల్యేని కాదు, మంత్రుల్ని. అంటే గవర్నరే, అంటే శాసనసభ పక్షం ఒక నాయకుడిని ఎన్నుకుంటే సంపూర్ణ మెజారిటీ, సాధారణ మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నర్కి ఇస్తారు. గవర్నర్కి ఇచ్చిన తర్వాత ఆ శాసనసభ నాయకుడిని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన అపాయింట్మెంట్ చేయొచ్చు కానీ నిన్ను నన్ను చేయలేడు ముఖ్యమంత్రిగా. శాసనసభలో మెజారిటీ వచ్చిన తర్వాత ఆ మెజారిటీ పక్ష నాయకుడిని మాత్రమే చేయాలి. ఎవరికి మెజారిటీ రాని పక్షంలో గ్రూపా, లీడ్ పార్టీ, అప్పుడు ఆయనకి విశేష అధికారులు, అది కూడా గ్రూప్ లీడర్కే నాకు బుద్ధి పుట్టిన చేయండి. కాబట్టి అపాయింట్ అథారిటీ ఈజ్ ఆయన ముఖ్యమంత్రిని ఎవరో నియమిస్తారని కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ముఖ్యమంత్రిని, మంత్రుల్ని ఆయన నియమిస్తాడు, అంటే ఆయన పేరుతో జరుగుతుంది. కానీ ఎమ్మెల్యేని ఎన్నుకునేది ఆయన కాదు, ఎమ్మెల్యే విధి నుంచి ఆయన కాదు. కాబట్టి నాకు తెలిసి, నాకున్న అవగాహన మేరకు గవర్నర్కి దీంట్లో జోక్యం ఉండదు, ఆయన పరిధిలో లేని అంశం కాబట్టి గవర్నర్ వరకు వెళ్ళదు. కాబట్టి శాసనసభ స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. కానీ డిస్క్వాలిఫికేషన్ అనేది మనం మాట్లాడుతున్నాం కాబట్టి డిస్క్వాలిఫికేషన్ కి ఎక్కడా కూడా ఇన్ని రోజులు సమావేశం హాజరు కావాలని, కాకూడదని, కాకపోతే ఇలా అని ఎక్కడా నిబంధన లేదు. లేని అధికారాన్ని స్పీకర్ గారు, స్పీకర్ సర్వోన్నతాధికారి, నో డౌట్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సర్వోన్నత చీఫ్ జస్టిస్, కానీ నిబంధనలకు భిన్నంగా ఆయన తీర్పు ఇల్లాడు కదా. విశేష అధికారాలు అంటే నా బుద్ధి పుట్టిన అధికారం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ మీరు కావాలంటే శాసనసభ మీరు నడక చూడండి. ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ ఎవరు అల్లరి చేస్తుంటారు కదా, గొడవ చేస్తుంటారు శాసనసభలో. స్పీకర్ 10 మంది సస్పెండ్ ఆయన అంటాడా? అనడు. కాబట్టి చూడండి మీ ప్రొసీడింగ్స్ లో స్పీకర్ ఏం చేస్తాడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి చెప్తాడు, ఈ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు బట్టి శాసనసభలో మూవ్ చేయమంటాడు. ఏది సస్పెన్షన్ మూవ్ చేయమంటాడు, మోషన్ మూవ్ చేయమంటాడు. మూవ్ చేసిన తర్వాత శాసనసభ పర్మిషన్ అడుగుతాడు. శాసనసభలో అందరూ అంగీకరిస్తేనే, అంటే మెజారిటీ అంగీకరిస్తేనే ఉమ్మవుతారు. అంటే అర్థం ఏంటి? శాసనసభ్యులను సస్పెండ్ చేసే విషయంలో కూడా శాసనసభ నిర్ణయిస్తుంది అంతే తప్ప శాసనసభ స్పీకరు మీరు అల్లరి చేస్తున్నారు వెళ్ళిపోండి అని అనేది లేదు. అలాగే అదే అనుకుంటే ఈ మూవ్ చేసేది ఎందుకు శాసనసభలో? అదే శాసనసభలో ఒక 10 మంది సభ్యులను సస్పెండ్ చేస్తామంటే శాసనసభ అంతా సస్పెండ్ చేయడానికి వీల్లేదని విప్పు మన చీఫ్ విప్ జారీ చేసినటువంటి శాసన వ్యవహారాల శాఖ మంత్రి జారీ చేసినటువంటి తీర్మానాన్ని వ్యతిరేకించారు అనుకున్నాం. అప్పుడు స్పీకర్ ఏం చేయలేడు. కాబట్టి స్పీకర్ అయినా ఎవరికైనా విశేష అధికారులు విత్ ఇన్ ద రూల్స్. కాబట్టి నాకున్న అవగాహన వరకు, నేను మొత్తం శాసనసభ వివరాలు అన్ని చదవలేదు కానీ నాకున్న అవగాహన శాసనసభలో సస్పెన్షనే శాసనసభ ఆమోదం తీసుకొని చేసినప్పుడు శాసనసభ ఒక సభ్యుడి అనర్హతని డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విప్ ఉల్లంఘన చేయకుండా, జైలు శిక్ష పడకుండా ఇట్లా ఎట్లా చేయగలరు?